బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ. ఇప్పుడు మన వైజాగ్ లో జూలై 24న గ్రాండ్ ఓపెనింగ్. ట్రైనీ ఐపీఎస్ ఉదయకృష్ణారెడ్డి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని చెప్పి ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇతని మీద కేసు పెట్టింది. అత్తాపూర్ పిఎస్లో కేసు నమోదైంది. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఒక భారీ ట్విస్ట్ బయటకు వచ్చింది. ఈ కేసు నమోదైన తర్వాత తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు ఉదయకృష్ణారెడ్డి. బంధువుల ఇంటికి వెళ్ళి అతను ఆ శానిటైజర్ తాగినట్టుగా తెలుస్తోంది. సో వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతుంది. అతని ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. అయితే ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక లెటర్ దొరికింది. ఇతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడే ముందు ఒక లెటర్ రాశాడు. ఆ లెటర్లో ఏమని పొందుపరిచాడంటే, జూన్ 2025 నుంచి ఎవరైతే కేసు పెట్టారో ఆ మహిళ నేను రిలేషన్లో ఉన్నాం, చాలాసార్లు నా రూమ్కి వచ్చింది, చాలాసార్లు మేము కలుసుకున్నాము, మొత్తం రిలేషన్కి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఆ లెటర్లో రాశాడు. ఆమెకి పెళ్ళైన తర్వాత కూడా నా రూమ్కి వచ్చింది, పెళ్ళైన తర్వాత కూడా మా రిలేషన్ కొనసాగింది అని కూడా చాలా స్పష్టంగా చెప్పాడు. ఒకసారి రూమ్కి వచ్చి డోర్ బాది, అంటే నా ఇంటెన్షన్ లేకపోయినా ఆమె నా రూమ్కి కేవలం ఆ సెక్సువల్ ఇంటెన్షన్తోనే రావటం, నన్ను హగ్ చేసుకోవటం, ముద్దు పెట్టుకోవటం, ఇవన్నీ కూడా జరిగినాయి. నా ప్రమేయం లేకపోయినా, నాకు ఇష్టం లేకపోయినా కొన్ని సందర్భాల్లో ఆమె ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించింది. దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. మేము మాట్లాడుకున్నటువంటి ఆ చాట్ కావచ్చు, కాల్ రికార్డింగ్స్ కావచ్చు, నా ఐఫోన్తో పాటు నా ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా నిక్షిప్తమై ఉన్నాయి. కేవలం నా మీద కుట్రపూరితంగా నన్ను బద్నాం చేయడం కోసం ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో అవి వాళ్ళ హస్బెండ్ కూడా పంపించాను నేను. కానీ నన్ను బద్నాం చేయడం కోసమే నా మీద చాలా దుర్మార్గంగా కేసు పెట్టారు. వాస్తవాలన్నీ ఒక రకంగా ఉంటే వాటిని అవాస్తవాలుగా చూపించి నా మీద బురద జల్లటం కోసమే, నా పరువు తీయటం కోసమే, నా కెరీర్ లేకుండా చేయటం కోసమే నలుగురు వ్యక్తులు కుట్ర పన్నారు అని చెప్పి పేర్లతో సహా తను ఆత్మహత్యకు పాల్పడే ముందు రాసినటువంటి ఆ లెటర్లో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇది పోలీసుల ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈ లెటర్ దొరికింది. సో కానీ అంతకుముందు రోజు ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో ఇతని మీద కేసు పెట్టినటువంటి ఆ ట్రైనీ ఐపీఎస్ అత్తాపూర్ పిఎస్లో నమోదైనటువంటి ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లో ఏముంది అంటే, ఇతను చాలా నన్ను ఇబ్బంది పెట్టాడు, లైంగికంగా వేధింపులకు గురి చేశాడు, రూమ్కి రమ్మనేవాడు, ఇష్టరీతిన ఒక మహిళను కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషించేవాడు, ఇట్లా రకరకాలుగా ఇతని మీద ఆమె ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇతను ఆత్మహత్యాయత్నం పాల్పడే ముందు రాసినటువంటి లెటర్ వేరుగా ఉంది. సో రెండు కూడా పోలీసులు క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఉదయకృష్ణారెడ్డి ఫోన్ కూడా, ఎందుకంటే ఐఫోను అలాగే ఆండ్రాయిడ్ ఫోన్ రెండు ఫోన్లలో కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పి అతను ఆత్మహత్యాయత్నం చేసే ముందు చాలా స్పష్టంగా లెటర్లో పేర్కొన్నాడు కదా. సో డెఫినెట్గా ఆ రెండు ఫోన్లను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. మొత్తం ఒక సంవత్సర కాలంగా, ఎందుకంటే జూన్ 2025 నుంచి మేమిద్దరం రిలేషన్లో ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా ఆ లెటర్లో పేర్కొన్నాడు. కాబట్టి సో ఒక సంవత్సర కాలంగా ఉన్నటువంటి డేటాను మొత్తం కూడా పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. సో నిజంగా ఆ మహిళా ట్రైనీ ఐపీఎస్తో రిలేషన్లో ఉన్నాడా, వీళ్ళ మధ్య ఎలాంటి చాట్ జరిగింది, అసలు గొడవలు ఏం జరిగినాయి, ఎందుకు కేసు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, లేకపోతే ఇతనే ఏమైనా అబద్ధం చెప్తా ఉన్నాడా, ఇతని మీద నిజంగా లేదంటే కుట్ర ఏమైనా జరుగుతుందా, ఇవన్నీ కూడా పోలీసుల విచారణలో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో ఈరోజు ఉదయం నుంచి కూడా పోలీసు వర్గాల్లో ఒక తీవ్ర చర్చనీయాంశమైనటువంటి కేసుగా ఉంది ఇది. ఎందుకంటే ఇతను నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి అని చెప్పి సో ఒక బలమైనటువంటి సమాచారం ఉంది. ఎందుకంటే ఇతను పోలీసు కానిస్టేబుల్గా విధుల్లో జాయిన్ అయ్యి తర్వాత పై అధికారుల ఒత్తిడి, పై అధికారులు తిట్లు, పై అధికారులు చేసినటువంటి హెరాస్మెంట్ని తట్టుకోలేక ఒక సిఐ వేధింపులకు గురి చేశాడని చెప్పి తన కానిస్టేబుల్ పదవి కూడా రాజీనామా చేసి నేను ఎలాగైనా సరే ఒక పెద్ద ఆఫీసర్ కావాలి, ఒక ఐపీఎస్ కావాలని చెప్పి పట్టుదలతో కష్టపడినటువంటి వ్యక్తి ఈ ఉదయకృష్ణారెడ్డి. 4 అటెంప్టులు చేశాడు ఐపీఎస్ ఆఫీసర్ కావాలని చెప్పి. 4 సార్లు ఫెయిల్ అయినా సరే ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా 5వసారి సక్సెస్ అయ్యి ఇప్పుడు ఐపీఎస్ అధికారిగా ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇంత కష్టపడి పైకి వస్తున్నటువంటి ఈ ట్రైనీ ఐపీఎస్ మీద ఆమెకి గత కొంతకాలంగా పరిచయం ఉన్నటువంటి సేమ్ ట్రైనీ మహిళా ఐపీఎస్ ఈ విధంగా కేసు పెట్టడం ఏంటి? ఇతను తప్పు చేశాడా? ఇతను తప్పు చేయటం వల్ల పూర్తిగా ఇతని భవిష్యత్తు ప్రస్తుతం అంధకారం అయిపోయిందా? ఎంత కష్టపడ్డా, ఎంత చదువుకున్నా ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే జీవితం తలకిందులవటానికి ఇలాంటివి ఉదంతాలే ఉదాహరణ కదని చెప్పి ఇలాంటి చాలా కథనాలు మనం చూసాం ఉదయం నుంచి కూడా.
కానీ ఇతని వర్షన్ మాత్రం వేరుగా ఉంది. ఇతను చెప్పింది మాత్రం పూర్తిగా ఆ అమ్మాయి పెట్టినటువంటి కేసుకి విరుద్ధంగా ఉంది. ఆ లెటర్లో చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఆమెకి పెళ్ళైనా సరే ఆమె నా కోసం నా రూమ్కి వచ్చింది, ఆమె ఇంటెన్షన్గా నా మీద నా ప్రమేయం లేకపోయినా నన్ను హగ్ చేసుకుంటూ ముద్దు పెట్టుకుంటూ ఇలాంటి అరాచకమైనటువంటి పనులు చేసింది, తప్పంతా ఆమెదే, నా మీద కుట్ర చేస్తా ఉన్నారని చెప్పి ఆ లెటర్లో ఇతను పేర్కొన్నాడు. సో ఏది ఏమైనప్పటికీ వాస్తవాలు వెలుగులోకి రావాలి. నిజంగా తప్పు ఇతుందా లేకపోతే తప్పుడు కేసు పెట్టిందా ఆమె, ఇవన్నీ కూడా నిజాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. నిష్పక్షపాతంగా విచారణ జరగాలని చెప్పి ఇతని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో ఇతని బ్రదర్ కావచ్చు, తర్వాత ఇతని నానమ్మ కూడా మాట్లాడుతున్నారు. నేను చిన్నప్పటి నుంచి నేను పెంచినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి ఈ విధంగా తప్పు చేస్తాడని చెప్పి నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఇతనికి తల్లిదండ్రులు కూడా లేరు, చిన్నప్పుడే పోయారంట. సో నానమ్మ చేతుల్లోనే పెరిగాడు, ఇంత కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి అలాంటి తప్పు చేయడని చెప్పి ఆమె బలంగా చెప్తుంది. సరే సొంత మనవడు కాబట్టి ఆ ప్రేమ ఉండొచ్చుగాక, కానీ వాస్తవాలు ఏంటనేది కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. నిజంగా తప్పుడు కేసు అయితే మాత్రం ఒక యువ ఐపీఎస్ అధికారిని ఇబ్బంది పెట్టిన పరిస్థితి. అతను ఆత్మహత్యాయత్నం చేశాడు. నిజంగా చనిపోయే పరిస్థితి వచ్చుంటే పూర్తిగా ప్రాణాలకు మళ్ళీ వెనక్కి తిరిగి రావు కదా. సో కాబట్టి పోలీసులు కూడా ఈ కేసుని కొంత సీరియస్గానే తీసుకున్నారు. ఎవరి వైపు నిజం ఉంది, ఎవరి వైపు రాంగ్ ఉంది, ఇవన్నీ కూడా మరికొద్ది రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది.